దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు అతిపెద్ద రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రాంతీయ పార్టీల ఆశలు, కాంగ్రెస్ వ్యూహాలు, రాష్ట్ర రాజకీయాల ఒత్తిళ్లు కలిసి ఈ కూటమిని బలహీనపరుస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు అదే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఒకప్పుడు కలిసి బీజేపీని ఎదుర్కొందామని చేతులు కలిపిన పార్టీలు ఇప్పుడు ఒకరినొకరు అనుమానంతో చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం డీఎంకే ఆగ్రహం, కనిమొళి లేక ఇండియా కూటమి భవిష్యత్తుపై భారీ చర్చకు దారితీసింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అఖిలేష్ యాదవ్ కూడా ఇప్పుడు కూటమి రాజకీయాల కంటే తన సొంత వ్యూహంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీల బలహీనతలతో కాంగ్రెస్ మళ్లీ జాతీయ స్థాయిలో కేంద్ర బిందువుగా మారుతుందా, లేక మిత్రపక్షాల నమ్మకం కోల్పోయి మరింత ఒంటరిగా మిగిలిపోతుందా? తమిళనాడులో మొదలైన ఈ రాజకీయ చీలిక 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల వరకు ప్రభావం చూపుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా భారీ అంచనాలతో ఇండియా కూటమి ఏర్పడింది. అయితే ప్రస్తుత వరుస రాజకీయ పరిణామాలతో కూటమి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఏర్పరచుకున్న ఈ ఫ్రంట్ మొదట బీజేపీకి గట్టి సవాల్ విసురుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ కాలక్రమంలో రాష్ట్ర రాజకీయాలు, స్థానిక ప్రయోజనాలు, నాయకత్వ పోటీలు ఈ కూటమిలో అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి. తాజాగా తమిళనాడు రాజకీయాలు ఈ విభేదాలను పూర్తిగా బహిర్గతం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో త్రిశంకు తీర్పు రావడంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఇదే డీఎంకేకు పెద్ద షాక్గా మారింది. దశాబ్దాలుగా తమిళనాడులో కాంగ్రెస్కు ప్రధాన మిత్రపక్షంగా ఉన్న డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వెన్నుపోటుగా భావిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఉద్రిక్తత ఢిల్లీ వరకు చేరింది. లోక్సభలో కాంగ్రెస్ సభ్యుల పక్కన ఇక కూర్చోలేమంటూ డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్కు లేఖ రాయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్తో తమ రాజకీయ దూరాన్ని అధికారికంగా తెలియజేస్తున్నట్లే అని ఈ చర్యను విశ్లేషిస్తున్నారు. ఒకే కూటమిలో రెండు ప్రధాన పార్టీలు ఇలా బహిరంగంగా దూరమవ్వడం ఇండియా కూటమి భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం తమిళనాడు పరిమిత వివాదం కాదు. ప్రాంతీయ పార్టీల నమ్మకం కోల్పోతే జాతీయ స్థాయిలో కూటమి నిలవడం కష్టమవుతుందన్న సంకేతం. డీఎంకే లాంటి పార్టీలు బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాయి. అలాంటి పార్టీనే కాంగ్రెస్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు ఇతర మిత్రపక్షాలను కూడా ఆలోచనలో పడేస్తోంది. ఇదే సమయంలో డీఎంకే సీనియర్ నేతలు కూడా కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి కథ ముగిసిందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ తమను మోసం చేసిందని, ఎన్నేళ్ల మైత్రిని పక్కన పెట్టిందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. వామపక్షాలు, వీసీకే వంటి పార్టీలు ఎటువైపు వెళతాయన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. తమిళనాడు సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేదే తమ లక్ష్యమని చెబుతోంది. మతతత్వ రాజకీయాలను అడ్డుకోవడానికే టీవీకేకు మద్దతు ఇచ్చామని వివరిస్తోంది. కానీ రాజకీయాల్లో ఉద్దేశాల కంటే విశ్వాసం ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కూటమి రాజకీయాల్లో భాగస్వామ్యుల మధ్య నమ్మకం దెబ్బతింటే దాని ప్రభావం చాలా దూరం వెళుతుందని అంటున్నారు. ఇక ఈ పరిణామాలు ఉత్తరప్రదేశ్ రాజకీయాలపైన ప్రభావం చూపుతాయన్న చర్చ మొదలైంది. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా భావిస్తున్నారు. బీజేపీ ఇప్పటికే యూపీపై పూర్తి ఫోకస్ పెట్టింది. అలాంటి సమయంలో ప్రతిపక్ష ఐక్యత బలహీనపడితే లాభం కమలదళానికేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఇక్కడే అఖిలేష్ యాదవ్ వైఖరి కీలకంగా మారుతోంది. సమాజ్వాదీ పార్టీ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగమే అయినప్పటికీ కాంగ్రెస్ నిర్ణయాలపై అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకేను వదిలేసిన తీరుపై అఖిలేష్ పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కష్టకాలంలో మిత్రపక్షాలను వదిలేసే రకం మేము కాదన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
మరోవైపు అఖిలేష్ ఇప్పుడు పూర్తిగా తన పీడీఏ ఫార్ములాపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. దళిత, అల్పసంఖ్యాక వర్గాల సమీకరణంతో యూపీలో బీజేపీని ఎదుర్కోవచ్చన్న నమ్మకంతో ఆయన ముందుకు వెళుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐపాక్తో ఒప్పందం రద్దు చేయడం కూడా పార్టీ స్వతంత్ర వ్యూహానికి సంకేతంగా విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వైఖరి కూడా మారుతోంది. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఆమె మళ్లీ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష ఐక్యతపై దృష్టి పెడతానని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేసిన ప్రాంతీయ నేతలే ఇప్పుడు జాతీయ స్థాయిలో కలిసి నడవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే మరో కోణంలో చూస్తే ఈ పరిణామాలు కాంగ్రెస్కు కొత్త అవకాశాన్ని కూడా తీసుకొచ్చాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్న వేళ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ మళ్లీ కేంద్ర స్థానంలోకి వస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ అదే సమయంలో ప్రాంతీయ పార్టీల విశ్వాసం కోల్పోతే కాంగ్రెస్ ఒంటరిగా బీజేపీని ఎదుర్కోవడం అంత సులభం కాదన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే బీజేపీ కూడా ఈ పరిణామాలను రాజకీయంగా ఉపయోగించుకోవడం ప్రారంభించింది. ఇండియా కూటమిలో స్పష్టమైన దిశ లేదని, భాగస్వామి పార్టీలను కాంగ్రెస్ వాడుకుని వదిలేస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. విపక్షాల మధ్య పెరుగుతున్న అనైక్యత అధికార పార్టీకి రాజకీయంగా మరింత బలం ఇస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇండియా కూటమి ముందు ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడమా లేక తమ అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడమా అనే సవాల్ ఎదురవుతోంది. రాష్ట్ర స్థాయి రాజకీయ ప్రయోజనాలు, జాతీయ స్థాయి వ్యూహాలు పరస్పరం ఢీకొట్టుండా పరిస్థితి కనిపిస్తోంది. ఒక రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం మరో రాష్ట్రంలో కూటమి సమీకరణాలను ప్రభావితం చేస్తోంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాల నుంచి మొదలైన ఈ సంక్షోభం ఇప్పుడు ఇండియా కూటమి భవిష్యత్తుపైనే పెద్ద చర్చకు దారితీసింది. డీఎంకే కాంగ్రెస్ విభేదాలు ఎంత దూరం వెళ్తాయి? అఖిలేష్ యాదవ్ వంటి నేతలు కూటమిపై పూర్తి నమ్మకంతో ముందుకు వస్తారా లేక రాష్ట్ర స్థాయి వ్యూహాలకే పరిమితమవుతారా అన్నది రాబోయే నెలల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష ఐక్యతలో చిన్న చీలికలు కూడా జాతీయ రాజకీయాల్లో భారీ ప్రభావం చూపగలవు. ప్రస్తుతం ఇండియా కూటమి అలాంటి కీలక మలుపు వద్ద నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది.